ఏరా మీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటారంటావా? ఆయన్ని జైల్లో పెట్టించిన తన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానంటే చంపేస్తారా? నా మాట విని ఇంకోసారి ఆలోచించరా. అన్నీ ఆలోచించే ఇక్కడికి వచ్చానమ్మా. పద. ఖమ్మం జిల్లాలో రాజులా బతుకుతున్న నన్ను అరెస్ట్ చేయించి బెయిల్ కూడా రాకుండా చేసి జైల్లో చిప్పకూడు తినేలా చేసిన వాడి చెల్లెల్ని ప్రేమిస్తావు. దానికి నా ప్రేమకి సంబంధం లేదు. నేను నీకు తండ్రిని అయితే నువ్వు నాకు పుట్టింటే సంబంధం ఏంటో తెలిసేదిరా. నువ్వు నాకు పుట్టలేదురా రాస్కల్. డాడీ, నాయుడు నిన్ను జైలుకు పంపించినందుకు పగబట్టాను. వాడి చెల్లెల్ని చేసుకుని దాన్ని చిత్రహింసలు పాలు చేస్తాను. నాయుడు జీవితాన్ని నాశనం చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. అందుకే ఆ గుడ్డి దాన్ని లవ్ చేశానని చెప్పింటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిరా. ఒసై, వీడికి నా బుద్ధులు రాలేదు, నా పౌరుషం రాలేదు, నా పోలికలు రాలేదు అంటే వీడు నాకు పుట్టలేదన్నమాట. ఎవరితో తిరిక్కన్నావే? రేయ్, జైల్లో ఉన్న మా నలుగురికి శత్రువు ఒక్కడే, పగ ఒక్కడి మీదే. కానీ నాకు ఇద్దరి మీద. మమ్మల్ని జైలు పాలు చేసిన ఆ నాయుడిని వదలను, వాడి ముందు నన్ను వెధవం చేసిన నిన్ను కూడా వదలను. మీ మాట విని ఇక్కడికి వచ్చాను. చూశారు సార్ ఏం జరిగిందో? మీరు దొరకటం నిజంగా నా చెల్లి అదృష్టం. ఇన్నాళ్ళు నా చెల్లే నాకు ప్రాణం. ఇక నుంచి మీ ఇద్దరు నాకు 2 ప్రాణాలు. నా చెల్లి కన్నగానే కాదు, ఇక నుంచి మీకు అన్నీ నేనై మీ పెళ్లి నేను జరిపిస్తాను. అన్నా, జైల్లో ఉన్న 4 వదలని శ్రీకాంత్ నరేష్ గారు ఊరు నుంచి మనుషులు తెప్పించి జైలు బయట గొడవ చేస్తున్నా. వాళ్ళు వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నానన్నా. ఆత్మహత్య చేసుకుంటాను. సార్, వెంటనే ఏదో ఒకటి చేయాలి సార్. సార్, సిచ్యుయేషన్ చాలా దారుణంగా ఉంది. ఏం చేయమంటారు? చేసిందంతా చేసేసి ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తాను? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుల్ని కేసు లేకుండా, ఛార్జీలు లేకుండా, విచారణ లేకుండా అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా చేశారు. ఉరిశిక్ష పడ్డవాడు ఊరి మీద పడి బట్టలు చేస్తుంటే మీరు గుట్టప్పగించి చూస్తున్నా. జనానికి మీ మీద నమ్మకం పోయింది. వాళ్ళ నాయకులకు మీ నుంచి భద్రత లేదని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే జనం చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? ప్రజల మనుషులయ్యా వాళ్ళు. వాళ్ళ ఆవేశాన్ని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నా మొత్తం అందరి తలలకి చుట్టుకుంటుంది. ఆ తర్వాత దీని బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే నాయుడు విషయంలో ఇరుక్కుపోయారు మీరు. ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు మీకు. అది ఎలా వీలవుతుంది సార్? ఆ సపోర్ట్ చూడండి. ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నాను. నా సొంత పూచీకత్తు మీద వాళ్ళని వదలండి. ఆ తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయొచ్చు. ఓకే సార్. విష్ణువర్ధనరావు గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు, విష్ణువర్ధనరావు గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు. రండి రండి ప్రజానాయకులారా. వేణు గారు, హర్ష గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? హ్యాపీ ఏంటయ్యా? ఆ నాయుడు చనిపోయేదాకా ఈ వేడి తగ్గదు. మమ్మల్ని స్థితికి తీసుకొచ్చినాడు అంతం చూసేదాకా నేను కంటి కునుగు తీసేదే లేదు. రాజకీయాల్లో ఇంత ఆవేశం పనికిరాదు వెంకటరామయ్య.
ఎప్పుడైతే వాడు జైలు నుంచి పారిపోయాడో అప్పుడే వాడి చావును వాడు కొని తెచ్చుకున్నాడు. పోలీసుల మీదకి ప్రెషర్ తీసుకొచ్చాం. రేపో మాపో వాడి మీద 5 లక్షల రివార్డు ప్రకటించబోతున్నారు. డెడ్ ఆర్ అలైవ్ వాడిని పట్టుకోమని ప్రకటించబోతున్నారు. అన్నపూర్ణ ఎక్కడికి? పాలొచ్చుంటాయండి, మీకు కాఫీ పెట్టుకొస్తాను. ఇప్పుడు అది అవసరమా? ఇప్పటికే 3 సార్లు కింద పడిపోయావు. పని మనిషి వస్తుంది కదా. అలవాటయ్యేదాకా ఎవరైనా పడతారు. నిన్ను మీరు కూడా గడప కొట్టుకుని కింద పడిపోయారు. ఇప్పుడు నాకు అంతా అలవాటైపోయింది. ఏది ఎక్కడుందో మీకన్నా నాకు బాగా తెలుసు. యాండి, మీరు మళ్ళీ పడుకోకుండా ఈ పేపర్ చదువుతూ ఉండండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే మేడం గారు. వీళ్ళిద్దరిని చూసి ఓర్వలేని ఈ దుర్మార్గులు కళ్ళ పడ్డాయో బిడ్డల మీద. ఉత్తరం అన్న అన్నపూర్ణ దగ్గర నుంచి వచ్చింది. అన్నపూర్ణ రాసిన ఆఖరి ఉత్తరం ఏమిటదన్నా? అన్నయ్య, అమ్మా, ఇదే నేను నీకు రాస్తున్న ఆఖరి ఉత్తరం. ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను చనిపోయి ఉంటాను.